హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో పొన్నగంటి కూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసేద్దామా? పొన్నగంటి కూర కంటికి చాలా అంటే చాలా మంచిదండి. కళ్ళు మంచిగా కనబడడానికి, మనకి ఐసైట్ అనేది తగ్గించి చక్కగా బాగా కనిపించడానికి కూడా హెల్ప్ అవుతుంది. దానికోసం నేను ఒక గంట పొన్నగంటి కూరను తీసుకొని ఈ విధంగా ఆకులను మాత్రమే తుంచుకోవాలి. కొమ్మలైతే పప్పులో టేస్ట్ బాగోదు, అవి మధ్య మధ్యలో తగులుతాయండి. ఇది మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు. మన పెరట్లో ఒక్కసారి వేసామంటే అస్సలు పోదు. ప్రతి కనుపు దగ్గర మొలక అనేది వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఆకంతటిని తుంచుకొని కళ్ళు ఉప్పుతో మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఎలాంటి ఇన్సెక్ట్స్ ఉన్నా ఏమున్నా కానీ మనకి క్లీన్ అయిపోతుంది. సాల్ట్ వేసుకొని మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కుక్కర్ని తీసుకొని దీనిలోనికి ఒక గ్లాస్ వరకు పెసరపప్పునైతే తీసుకుంటున్నాను నేను. దీన్ని మంచిగా వాష్ చేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి. దీనిలోనికి ఒక మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 టొమాటోస్ని వేసుకుంటున్నాను. ఒక 5-6 వరకు పచ్చిమిర్చి స్పైసీకి తగినట్టుగా వేసుకోవాలి. మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఆకుకూరను కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి కొంచెం పసుపు, అలాగే కారం, సాల్ట్ కొంచెం కొంచెంగా మనం వేసుకొని కుక్ చేసుకోవాలి కుక్కర్లో. పొన్నగంటి కూర చాలా అంటే చాలా మంచిదండి. కంటి చూపుని బాగా మెరుగుపరుస్తుంది. హెల్త్ కూడా చాలా మంచిది. లీఫీ వెజిటేబుల్స్ ఎక్కువ తింటూ ఉండాలి. ఆఫ్టర్నూన్ మనం లంచ్లోకి తిన్నట్లయితే మంచి హెల్త్కి బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక 1.5 గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను. ఇలా లిడ్ క్లోజ్ చేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం బాయిల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని కొంతసేపు చల్లారిన తర్వాత మిక్స్ చేసుకుందాము. పప్పు అనేది మెత్తగా ఇలా చూసారు కదా ఎంత బాగా ఉడికిందో. దీన్ని ఇప్పుడు మిక్సింగ్ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ లీవ్స్ కూడా మనకి తగలకుండా ఉంటే బాగుంటుంది. పిల్లలు తినరు కదా, అందుకోసం నేను ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. చక్కగా ఇలా చేసుకొని మనకు కావలసినంత వాటర్ వేసుకుని పప్పుచారులా చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి చక్కగా ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసుకొని ముందుగా నేను చింతపండు రసాన్ని అయితే పిండి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దీనిలోనికి వేసుకుంటున్నాను. తర్వాత ఒక స్టవ్ మీద పెట్టేసి మంచిగా దీన్ని మరిగించుకోవాలి. పప్పుచారులా పచ్చివాసన పోయేంత వరకు బాగా మరిగిస్తున్నాను. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి, హెల్దీ కూడా కదా. ఇలా ఇందాక కావలసినంత సాల్ట్ వేసుకోలేదు, ఇప్పుడు నేను సాల్ట్ వేసాను. ఈలోపు తాలింపు కోసం రెడీ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలని బాగా దంచి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా బాగా మరిగించుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చింతపండు రసం అంతా వేసాం కదా, బాగా ఇలా మరగనివ్వాలి. తర్వాత తాలింపు కోసం నేను తాలింపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇంకా ఎండుమిర్చి, అలాగే మినప్పప్పు, వెల్లుల్లిపాయలు, అలాగే కరివేపాకు వేసుకుని సింపుల్గా తాలింపు వేసేసుకుని తిన్నామంటే టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అన్నీ మంచిగా ఉంటాయి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, మా పెరట్లో అయితే నేను ఇలా ఈజీగా గ్రో అయిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.